హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెరను పూర్తిగా మానేయాలని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ చక్కెరను పూర్తిగా తొలగించడం కూడా శరీరానికి అంత మంచిది కాకపోవచ్చు అంటూ తాజా అధ్యయనం నిరూపిస్తోంది. ముఖ్యంగా పేగుల ఆరోగ్యం, జీవక్రియలపై అనుకోని ప్రభావాలు కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని కువైట్లో ఉన్న దస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించారు. ఇందుకోసం ఎలుకలకు 16 వారాల పాటు తక్కువ కొవ్వు ఉన్న 2 రకాల ఆహారాలు అందించారు. ఒక గ్రూపుకు సాధారణంగా ఉండే సూక్రోజ్ అంటే చక్కెర ఉన్న ఆహారం ఇవ్వగా, మరో గ్రూపుకు చక్కెర పూర్తిగా లేని ఆహారాన్ని అందించారు. అధ్యయనం ముగిసే సమయానికి 2 గ్రూపుల ఎలుకల బరువులో పెద్దగా తేడా అయితే కనిపించలేదు. అయితే చక్కెర లేని ఆహారాన్ని తీసుకున్న ఎలుకల్లో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎలుకల్లో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ దెబ్బతినటం, ఇన్సులిన్ నిరోధిత పెరగటం వంటి సమస్యలు కనిపించాయి. అంతేకాదు, శరీరం ఇన్సులిన్కు సరిగ్గా స్పందించకపోవటం వల్ల జీవక్రియల పనితీరు కూడా ప్రభావవంతమైనట్లుగా పరిశోధకులు గుర్తించారు. పేగుల్లో నివసించే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సమతుల్యత కూడా దెబ్బతిన్నట్లు అధ్యయనం వెల్లడించింది. దీనివలన పేగుల్లో వాపు పెరగడంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితులకు సంబంధించిన మార్పులు కూడా కనిపించాయి. పరిశోధకుల ప్రకారం ఇప్పటి వరకు చక్కెరను పూర్తిగా తొలగించిన తక్కువ కొవ్వు ఆహారాల ప్రభావాలపై పెద్దగా సమాచారం అయితే లేదు. అయితే తాజా ఫలితాలు పేగుల ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థ, జీవక్రియల సమతుల్యత కోసం బ్యాలెన్స్డ్ కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అవసరమని సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనానికి సంబంధించినవని గుర్తుంచుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల్లో కూడా ఇదే ప్రభావాలు కనిపిస్తాయా లేదా అన్నది నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని కూడా వారు పేర్కొన్నారు. చూశారు కదా, ఆరోగ్యానికి హానికరమని భావించి చక్కెరను పూర్తిగా మానేయటం ఎప్పుడు ఉత్తమమైన పరిష్కారం కాకపోవచ్చని ఈ అధ్యయనమే మనకి సూచిస్తోంది. ఆహారంలో ఒకే అంశాన్ని పూర్తిగా తొలగించడం కంటే సమతుల పోషకాహారాన్ని పాటించటం పేగుల ఆరోగ్యం, జీవక్రియల సమతుల్యతకు మరింత ముఖ్యమని పరిశోధకులే చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.